జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. మాయవల విసరితివి మహిమగల జాలరీ, మాయవల విసరితివి మహిమగల జాలరీ, పాయగాలేక ఇక బద్ధులమ్మైతిమి, మహిమగల జాలరీ, మహిమగల జాలరీ. సమస్త జగత్తును సమ్మోహనం చేసి తాను ఆ మాయాజాలంకి అతీతంగా ఉండే సాక్షాత్ భగవత్ స్వరూపమైన భగవాన్ శ్రీ రామకృష్ణులను కుర్చీలో కూర్చోబెట్టి కొంతమంది ఆయన మీద ఏదో మాయాజాలపు ప్రయోగం చెయ్యాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నిమిషాలు గంటలు గడిచిపోతున్నాయి, ఏమీ ప్రయోజనం కలగటం లేదు. సమ్మోహనము స్వతసిద్ధమైన చిరునవ్వుతో రామకృష్ణులు అలా చూస్తూనే ఉన్నారు. ఈ బృందానికంతా నాయకుడు డాక్టర్ ప్యారీచంద్ మిత్రా. వీరు ప్రేతాత్మవాదులు, అంటే ప్రేతాత్మలను ఆవహింపజేసి తద్వారా ఏవో కొన్ని మానసిక శక్తులను సాధించుకోవాలనేటువంటి సంకల్పం ఉన్నవాళ్ళు. ఆఖరికి వాళ్ళు, మహాశయ మిమ్మల్ని మేము వశీకరణ చేయలేకపోతున్నాము అని చేతులెత్తేశారు. అయితే ఇదిగో ఈ బృందంలో ఈ డాక్టర్ గారి మేనల్లుడు రామకృష్ణులను అమితంగా ఆకర్షించాడు. ఆయన ఆకర్షణ పరిధిలోకి వెళ్ళడం కంటే ఉత్కృష్టమైన భాగ్యము పుణ్య పరిపాకము ఇంకేముంటుంది? ఆ యువకుడే నిత్య నిరంజన్ ఘోష్, కాలాంతరంలో స్వామి నిరంజనానంద. ఈ సంఘటన అంతా 1882 సంవత్సరంలో జరిగిందనమాట. బాహ్యంగా చక్కటి వీరోచితము సుందరము అయిన ఆకర్షణీయ రూపంతోనూ, అంతరంగంలో పవిత్రత, నిష్కాపట్యం, కరుణ, నిర్భయత్వం, సరళత, సత్యసంధత, వైరాగ్యం మొదలైన దివ్య గుణాలతో విరాజిల్లుతున్నాడు ఆ యువకుడు. గురుదేవులు ఎవ్వరిని చూసినా కూడా ఒక పారదర్శకమైన గాజు పెట్టెలో నుంచి కనిపించినట్లుగా వారి అంతరంగంలోని జన్మ జన్మల సంస్కారాలన్నీ స్పష్టంగా గురువుగారికి అవగతమయ్యేవి కదా. ఆ విధంగా గురుదేవులు ఈ యువకుడిని ఈశ్వర కోటికి చెందినవాడుగా, తన ఆంతరింగికుల్లో ఒకడిగా గుర్తించారు. క్రమక్రమంగా రామకృష్ణుల బోధనలతో ఆ ప్రేతాత్మల సంఘం ప్రభావం నుంచి బయటపడ్డాడు. ఈసారి తన మనసంతా రామకృష్ణులే ఆక్రమించేశారు. నిస్వార్థమైన ఆ దివ్యమైన అలౌకిక ప్రేమాకర్షణ శక్తికి ఆశ్చర్యపోయేవాడు నిరంజనుడు. గురుదేవులు తమ వద్దకు వచ్చే పవిత్ర మానసం గల అంతరంగ కోటికి చెందిన శిష్యులకిచ్చే శిక్షణ, ప్రేరణ అద్వితీయమైనవి. కేవలం చూపు ద్వారా, స్పర్శ ద్వారా, నాలుక మీద బీజాక్షరాలను వ్రాయడం ద్వారా వారిని అత్యున్నత చైతన్య భూమికలకు తీసుకువెళ్ళేవారు. దానితో వారిలో తీవ్రమైన భగవద్దర్శన కాంక్ష, గొప్ప వైరాగ్య భావన, సమస్త లౌకిక బంధాలను, ఐశ్వర్యాలను, సుఖాలను
తృణప్రాయంగా ఎంచే మనోదారుఢ్యము ప్రచండంగా ఎగసిపడేవి. ఆ దివ్య దైవోన్మత్త భావనలో వారి అణువణువు కంపించిపోయేది, పులకించిపోయేది. మన నిరంజనుడికి కూడా ఈ దివ్యావస్థని చవి చూపించారు గురుదేవులు. ఒకసారి నాలుక మీద ఒక మంత్రాన్ని వ్రాసి పునశ్చరణ చేయమన్నారు. ఆ మంత్రం తలలోనూ శరీరంలోనూ ప్రతి అవయవంలోనూ ప్రకంపించసాగింది. లెక్కలేనన్ని మిణుగురు పురుగుల్లాంటి కాంతులను చూసేవాడు. తర్వాత కొద్ది రోజులు కొనసాగడంతో గురుదేవులు ఈ తీవ్రతని ఉపశమింపజేశారు. దక్షిణేశ్వరంలో గురుదేవులు తమ శిష్యులకు గరిపిన శిక్షణ రామకృష్ణ చరిత్రలో ఒక రసరమ్యమైన హృద్యమైన ఘట్టం. భగవాన్ రామకృష్ణులు నిజంగా ఆ శిష్యుల మీద చూపించినటువంటి ఆ అలౌకికమైన ప్రతిఫలాపేక్ష రహితమైనటువంటి ఆ నిస్వార్థ ప్రేమని మనం నిజంగా ఎంత ధ్యానించినా అనుభూతిలోకి తెచ్చుకోలేమండి. ఒకసారి రామకృష్ణుల వారు భగవంతుడి నామాలన్నింటినీ ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆ నామాలలో అలేక్ నిరంజన్ అనే నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో దుఃఖితులైపోయి, నాయనా నిరంజన ఎప్పుడొస్తావు నాయనా, నా చేత్తో నీకు ఈ ప్రసాదాన్ని తినిపించే ధన్యుడినయ్యేటువంటి స్థితిని నాకెప్పుడు ఇస్తావు, ఎప్పుడు నీవు ఈ భగవద్ దర్శనాన్ని పొందగలవు, అయ్యో రోజులన్నీ గడిచిపోతున్నాయే అని శిష్యుడు కోసం విలపిస్తాడండి గురుదేవులు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆ అద్వితీయమైన ప్రేమాకర్షణ శక్తి నిరంజనుడిని అట్లే కట్టిపడివేసింది గురుదేవులతో. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు గొంతు క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎంతో మనస్ఫూర్తిగా అంకిత భావంతో శిష్యులందరూ వంతుల వారిగా సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ శిష్యులను భక్త కోటిని అందరినీ తీవ్ర విషాదానికి గురి చేస్తూ గురుదేవులు 1886 సంవత్సరం ఆగస్టులో మహాసమాధి చెందారు. గురుదేవుల అస్థికలను శిష్యులందరూ ఒక రాగి కలశంలో భద్రపరిచారు కాశీపూర్ ఉద్యాన గృహంలో. అప్పుడు రామచంద్ర దత్త గొప్ప గృహస్థ శిష్యుడు. ఆయన కాంకూర్గాచిలోని తన ఉద్యానవనంలో ఈ అస్థికల కలశాన్ని తీసుకువెళ్ళి ప్రతిష్టాపించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్తాడనమాట. దీనికి నిరంజనానంద స్వామి, శశిభూషణ్ స్వామి, కాలాంతరంలో రామకృష్ణానంద స్వామి వీరు చాలా తల్లడిల్లిపోతారు. ఆ ప్రతిపాదనకి చాలా వ్యతిరేకించి ఈ కలశంలోంచి చాలా భాగం అస్థికలన్నీ తీసి వేరొక కలశంలోకి మార్చి, ఇదంతా స్వామి వివేకానంద అనుమతితోనే చేశారండి, మార్చి తీసుకువెళ్ళి బలరాం బోసు గృహంలో ఉంచుకొని అక్కడ పూజిస్తూ వస్తారు. తర్వాత బారానగర్ మఠంలో, తర్వాత అంచెలంచెలుగా బేలూరు మఠంలోకి ఇది చేరడము, దివ్యమైనటువంటి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడము, ఇవన్నీ తర్వాత కాలంలో జరుగుతాయి. అయితే నిరంజనానంద స్వామి యొక్క దృఢ సంకల్పం వల్ల, ఆ గొప్ప పట్టుదల వల్ల, ఈ నిర్భయత్వం వల్ల ఈ అవశేషాలు ప్రత్యేకంగా ఈ సన్యాస శిష్యులు తమకు ప్రత్యేకంగా ఉంచుకోవడం వల్ల మాత్రమే ఈ బేలూరు మఠానికి బీజం పడిందని నిస్సందేహంగా చెప్పచ్చు. నిరంజనానంద స్వామి ఎంతో పరోపకార స్వభావము, మానవీయమైన హృదయార్ద్రత కలిగి ఉండేవారు. సోదర సన్యాసులకు కానివ్వండి, మాతృదేవికి కానివ్వండి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అనారోగ్య సమయాలలో ఎంతో మనస్ఫూర్తిగా సేవలు అందించేవారు. ఈ సన్యాసి శిష్యులందరూ గురుదేవుల నుంచి నేర్చుకున్నటువంటి ఒక గొప్ప విషయము, తమ హృదయాలలో వంచన కానీ కల్మషం కానీ లేకపోవడం, సత్యసంధులై సత్యనిష్ఠులై ఉండడం, మనస్సు వాక్కు ఈ రెండూ ఒకటిగా ఉండడం, భగవంతుని కోసం సర్వస్వం పరిత్యజించే ఒక మహాత్ముని జీవితము వ్యక్తులపై, సమాజంపై
అత్యధిక ప్రభావం కలిగజేస్తుంది. ఇది వేల కొద్దీ పుస్తకాలు చదవడం వల్ల కానీ, వ్రాయడం వల్ల కానీ, వందల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడం వలన కానీ, వినడం వలన కానీ, వీటన్నిటికంటే కూడా చాలా గొప్పగా ప్రభావితం చేస్తుంది సమాజాన్ని, వ్యక్తుల్ని. దీనికి గొప్ప నిదర్శనం మన నిరంజనానంద స్వామి యొక్క తపోమయమైన జీవితము, అత్యంత ప్రభావవంతమైనటువంటి వాక్కు. జీవిత ప్రారంభంలో ప్రేతాత్మల ఆవాహనకు మాధ్యమంగా, వాహకంగా, యానకంగా ఉన్నటువంటి నిరంజనానంద స్వామి అవతార వరిష్ఠులు, మహాచార్యులు, జగద్గురువులు అయిన శ్రీరామకృష్ణుల దివ్యత్వానికి, విశ్వజనీన ఉదార భావానికి, ఉపదేశానికి, స్వామీజీ సంకల్పించిన మానవ సేవయే మహోత్కృష్ట ఆధ్యాత్మిక సాధనకు అన్నిటికీ కూడా ఒక మాధ్యమంగా, వాహకంగా విరాజిల్లారు. ఎందుకంటే నిరంజనానంద స్వామి నుంచి స్ఫూర్తిని, ప్రేరణను పొందిన యువకులు కొంతమంది రామకృష్ణ మఠ చరిత్ర ఇతిహాసంలోనే చిరస్థాయిగా, ఉన్నతంగా, ఉత్కృష్టంగా నిలిచిపోయేటంతటి మహత్కార్యాలను నిర్వహించారు. గొప్ప సంస్థల ఆవిర్భావానికి, వికాసానికి జీవితాలనే అంకితం చేశారు. కేవలం నిరంజనానంద స్వామి స్ఫూర్తివంతమైన మాటల వలన సూరజ్రావు అనే సైనికాధికారి తన ఉద్యోగాన్ని వదిలివేసి తిరుగులేని ఆకర్షణతో, అంకిత భావంతో, అత్యద్భుత శక్తి ఉత్సాహాలతో సుదీర్ఘకాలం 30 సంవత్సరాల పాటు హరిద్వార్లోని కంఖాల్ సేవాశ్రమంలో చిరస్మరణీయమైన సేవలు చేశారండి. ఉత్తర భారతదేశంలోని సాధువులచే పాకీ సన్యాసిగా పిలిపించుకున్నాడు మహానుభావుడు. వీరి సన్యాస నామధేయం నిశ్చయానంద. స్వామీజీ ఇంకొక అద్భుతమైన శిష్యుడైన కళ్యాణానంద, వీరిద్దరు కలిసి చేశారన్నమాట ఈ కార్యక్రమాన్ని. వీరి నిస్వార్థ సేవాపరాయణత్వం అక్కడి సాధువులు, భక్తులు, సామాన్య జనులందరిలో ఒక గొప్ప సంచలనాన్ని కలిగించింది. ఇంకొక వ్యక్తి చారుచంద్ర, కాలాంతరంలో స్వామి శుభానంద, అలాగే కేదార్నాథ్ మౌలిక్, తర్వాత కాలంలో స్వామి అచలానంద, వీరందరూ వారణాసిలోని మిత్ర బృందం. స్వామి నిరంజనానంద వీరి హృదయాల నిండా రామకృష్ణ వివేకానందులు ఆక్రమించేటట్లు, అద్భుతంగా ఆవహించేటట్లు చేయగలిగారు. సర్వసంగ పరిత్యాగ భావన అగ్నిలా రగుల్కొని ప్రజ్వలించేటట్లు చేశారు. వీరందరూ పేదలను, ఆర్తులను, నిస్సహాయ స్థితిలోని బాధితులను ఆదుకొని తమ జీవితాలను ఆ ఉత్కృష్టమైన సేవా పథంలో పయనింపజేసుకొని చరితార్థులయ్యారు, త్యాగమూర్తులుగా మిగిలిపోయారు. కాశీక్షేత్రంలో రామకృష్ణ మిషన్ హోమ్ ఆఫ్ సర్వీస్ అని ప్రారంభించి క్రమక్రమంగా రామకృష్ణ మిషన్ సేవాశ్రమంగా ఎదిగి రామకృష్ణ మఠ చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే అత్యున్నత మానవీయ సేవా కార్యక్రమ నిర్వహణ సంస్థగా ఇది రూపుదాల్చింది. బెంగాల్లోని ఈ యువకులు ఏమీ చేయడం లేదు, కానీ వారణాసిలోని యువకులు నా ఆదర్శాలకు అనుగుణమైన సేవలు చేస్తున్నారు అని సాక్షాత్తు స్వామి వివేకానందచే ప్రశంసలు పొందేటంతటి గొప్ప స్థానానికి వీరిని ఉత్తేజపరిచి ప్రేరణ కలిగించిన వారు స్వామి నిరంజనానంద. అటువంటి ధీరత్వము, వీరత్వము నిండిన మహనీయమూర్తులు నిరంజనానంద స్వామి. నిరంజనానంద స్వామిని ఎప్పుడు తలుచుకున్నా రామకృష్ణుల వారికి ఒక దివ్యమైన, జ్యోతిర్మయ, ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మీద ఆసీనులైనట్లుగా కనిపించేవారు. అంతేకాదు వారిని శ్రీరామచంద్రుడి అంశగా చెప్పేవారు గురుదేవులైన రామకృష్ణుల వారు. అటువంటి మహనీయ మూర్తికి ఈ శ్రావణ పౌర్ణమి రోజు వారి జయంతి సందర్భంగా వినమ్రంగా, ఆదరపూర్వక ఆరాధనా భావంతో ప్రణమిల్లుదాం. జై శ్రీరామకృష్ణ.